929 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 19 నుంచి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటిస్తారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఆమె 4 రోజుల పాటు కుప్పంలో ఉంటారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. జిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ శిక్షణ ఇంకా కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడానికి కోసం కార్యక్రమం ఒకటి. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి అక్కడ ఇంకా కూడా మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని, అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ తోపుడు పనులు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం, కుట్టు మిషన్లు, అదేవిధంగా 3 చక్రాల సైకిళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం ఇచ్చాం. డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి, స్టూడెంట్స్ ఇంటరాక్షన్, తర్వాత నలగాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం, తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం, తర్వాత బిఎస్సి కోచింగ్ వాళ్ళతో మాట్లాడడం, ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం. సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతో కూడా కలిసి 19 నుంచి మేడం గారు కుప్పం పర్యటన 3 రోజులు ఉన్నప్పటికీ 4 రోజులు మేడం 4 రోజులు కుప్పంలోనే ఉంటారు. ప్రతిసారి కూడా మేడం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు విజయం గెలవాలి అనే కార్యక్రమంతో మహిళల్ని ఆర్థికంగా ఎలా